హాయ్ అండి. ఈరోజు నేను మీకైతే మసాలా పూరి తయారీ విధానం చూపిస్తానండి. దీనినే మేమైతే గౌషణ గారెలని కూడా అంటాము. దానికోసం ముందుగా పావు కేజీ గోధుమ పిండి తీసుకోవాలండి. ఒక కప్పు శనగపిండి అండి స్టఫ్ కోసం. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని పూరి పిండిలా కలుపుకుందామండి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పూరి పిండిలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మసాలా పూరి అనుకున్నాం కదా అండి, మసాలా రెడీ చేసుకుందాం. దీంతో నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి పావు కేజీ గోధుమ పిండికి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం టేస్ట్ కోసం పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇలా దంచుకున్నానండి సన్నగా. కొంచెం జీలకర్ర అండి, రుచికి సరిపడా ఉప్పు అండ్ కొంచెం కారం అండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, చూసి వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని మంచిగా ముద్దలాగా కలుపుకుందామండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, లోపల స్టఫ్ కోసం కదా. చూడండి, శనగపిండిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మన శనగపిండి గోధుమ పిండి రెండు రెడీ అయిపోయాయండి. పూరి తయారీ విధానం చూపిస్తానండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని, శనగపిండిని ఇలా ఉండలుగా చేసుకుందామండి. తర్వాత కొంచెం ఇలా అనుకొని ఈ శనగపిండిని ఇలా దీంట్లో పెట్టి ఇలా అందామండి, స్టఫ్ చేయడమే. ఇప్పుడు దీన్ని పూరిలా చేసుకుందామండి. ఇలా పూరిలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అండి. ఇలా ఈ సైజు అయితే చేసుకున్నాను నేను. మీకు ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి, చిన్నగా కావాల్సి ఉంటే చిన్నగా చేసుకోండి. చూడండి, మన గౌషణ గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలండి. చూడండి, ఫైనల్గా మన గౌషణ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. ఎంత బాగా వచ్చాయండి, ఆయిల్ పట్టుకోకుండా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.